న్యాచురల్ హెల్దీ కుకింగ్కు స్వాగతం. ఈరోజు మేము అందిస్తున్న స్పెషల్ రెసిపీ బ్రౌన్ టాప్ మిల్లెట్ ఇడ్లీ, అంటే అండుకొర్రలతో ఇడ్లీ. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం కిందున్న బెల్ బటన్ నొక్కడం మరవకండి. కావలసిన పదార్థాలు: అండుకొర్రలు 2 కప్పులు, సుమారు 230 గ్రాములు. మినుములు అరకప్పు 86 గ్రాములు. బేకింగ్ సోడా 1 చెంచా. అండుకొర్రలను ఒక ఫ్రై ప్యాన్లో వేయండి. ఆ పైన గరిటెతో కలుపుతూ వాటిని దోరగా వేగించండి. వీటిని వేయించడం వలన ఇడ్లీల్లో చక్కటి వాసన రావటమే కాకుండా కమ్మటి రుచి కూడా వస్తుంది. అంతేకాకుండా తిన్నాక చక్కగా అరుగుతాయి. మినుములను ఒక పాత్రలోకి మార్చి కాస్త నీరు పోసి దాదాపు 6 గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు వేయించిన అండుకొర్రలను ఒక మిక్సీ జార్లో వేసి బరకగా పిండి ఇడ్లీ రవ్వ తయారు చేసుకోండి. అండుకొర్ర రవ్వను ఒక పాత్రలోకి మార్చి కాస్త నీరు పోసి దాదాపు 4 గంటల పాటు నానబెట్టాలి. నానిన మినుములను ఒక మిక్సీ జార్లోకి మార్చి కాస్త నీరు పోసి సన్నగా పిండుకోండి. నానిన అండుకొర్రల నుండి నీటిని తీసివేయండి. ఇప్పుడు మినప్పిండిని అందులో వేయండి. గరిటెతో బాగా కలిపి పిండిని 4 గంటల పాటు విశ్రమించనివ్వండి. 4 గంటల తర్వాత ఇడ్లీ పిండిలో బేకింగ్ సోడా వేసి కలపండి. స్టీమర్లో 1 గ్లాసు నీరు పోసి ఉడకనివ్వండి. ఆ పైన అందులో ఇడ్లీ పాత్ర పెట్టండి. ఇప్పుడు గుంటల్లో పిండి వేసి నింపండి. మరొక పాత్ర జోడించి అందులో కూడా నింపండి. మూత కప్పి అరగంట పాటు ఆవిరి పట్టించండి. అరగంట తరువాత 1 చెంచా గుచ్చి తయారైందో లేదో చూసుకోండి. ఇప్పుడు 1 చెంచాతో ఇడ్లీలను ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో పెట్టండి. అద్భుతమైన రంగు వచ్చింది కదా.
ఇడ్లీలు చాలా మృదువుగా రుచిగా వచ్చాయి. మీరు తప్పగా ఇష్టపడతారు. ప్రయత్నించి చూడండి. న్యాచురల్ హెల్దీ కుకింగ్ను వీక్షించినందుకు ధన్యవాదములు.